MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. జమ్మూ కశ్మీర్ లో జరిగిన కాల్పుల్లో సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. పాకిస్తాన్ కాల్పుల్లో గోరంట్ల మండలం తల్లితండాకు చెందిన మురళీ నాయక్ మరణించాడు. మురళీ నాయక్ స్వస్థలం గోరంట్ల మండలం గడ్డం తండా పంచాయతీ తల్లితండ. యుద్ధ భూమిలో మరణించిన మురళీ నాయక్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మురళీ నాయక్ డెడ్ బాడీ రేపు స్వస్థలానికి చేరుకునే అవకాశం ఉంది. విషయం తెలుసుకున్న మురళీ నాయక్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. దేశ రక్షణలో ఉన్న మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం విషాదకరమన్నారు చంద్రబాబు. అమరుడు మురళికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యుల్ని ఫోన్లో పరామర్శించారు. సార్ చెప్పాము సార్, అన్ని విధాలుగా ఉంటామని చెప్పాను సార్. వాళ్ళ ఫాదర్ సార్ నమస్తే సార్. నమస్తే, థ్యాంక్ యూ సార్. మీరు కాల్ చేసి సార్ దేశం కోసం చనిపోయాడు సార్. కానీ మేము అనాథలు అయిపోతుంది సార్. ఉండే కూడా సార్, ఇద్దరు ముగ్గురు అంటే బాధపడలేదు సార్. ఏం చేయాల సరే సార్, సరే సరే మురళి ఎప్పుడూ దేశం కోసం పరితపిస్తుండేవాడని అంటున్నారు ఆయన మేనమామ. దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే గర్వంగా ఉంటుందని చెప్పేవాడని అంటున్నారు. తను ఒకటే, ఈ ఉద్యోగం వద్దురా అన్న కూడా తను ఒక్కటే మాట అన్నాడు, చస్తే నేను దేశం కోసం చేస్తాను, నేను చచ్చిపోయినప్పుడు నా బాడీ మీద భారతదేశపు జెండా కప్పాలి అని ఫస్ట్ నుంచే తను ఈ మాట వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎంత ఫోకస్ చేసినా ఈ ఉద్యోగం వద్దురా, మనకి ఏదో కూలీ నాలి చేసుకొని బతుకుందాము అని అన్నారు. మా అక్క మా మావ ఒక చిన్న బీద ఫ్యామిలీ సార్. వాళ్ళు కూలీ నాలి చేసుకునే వాళ్ళు. అలాంటి కొడుకు ఒక ఉద్యోగంలో వెళ్ళి వాళ్ళని బాగా చూసుకునే వాళ్ళు ఒక కొడుకు ఉద్యోగంలో ఉండి వాళ్ళను చూస్తూ సాక్కునేవాడు. అలాగే తను దేశం కోసం పోరాడి చనిపోయినందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. కానీ ఒక చిన్న విషయము, తను ఎప్పుడు మేము మర్చిపోలేము. తను మా హృదయాల్లో ఎప్పటికీ ఉంటాడు. నాకుండే ఇద్దరు కొడుకులకి కూడా ఆర్మీలోనే పంపిస్తాను. ఆ దేశం కోసమే పోరాడతాం, దేశంతోనే ఉంటాము. MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి.